ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ వినిపించట్లేదంట అండి. రొటేట్ ఆపరేషన్ ఈజ్ లాక్డ్, రొటేట్ యువర్ బ్యాక్. ఓకే, సారీ అండి, ఇంతసేపు వాయిస్ వినిపించలేదంట. మా బాబు కూడా చూస్తున్నాడు, చూసి వచ్చి చెప్పాడు. ఓకే ఓకే. కస్తూరి స్వీటీ, హలో అండి, హాయ్. ఇంతకు ముందు చెప్పాను బట్ వాయిస్ వినిపించలేదంట, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మిడిల్లో ఇట్లా మిస్టేక్స్ వస్తున్నాయి, అలా ఇలా అని కూడా వస్తుంది, కొంచెం టెన్షన్ వల్ల వస్తుంది, సో ఇగ్నోర్ చేసేసేయండి. మీకు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ తోటి వస్తాను నేను. నేను తీసుకున్న అయితే జెన్యూన్ గా తీసుకొనే చెప్తున్నానండి. ఆఫ్టర్ వాష్ కూడా కొన్ని చూపించాను మీకు. ఇప్పుడు మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుందని నేను వాష్ చేసినవి మళ్ళీ చెప్పట్లేదు, బట్ నేను వాష్ చేసిన తర్వాత కూడా అది షేడ్ అవ్వడం అలా ఏం లేదనమాట. బాగున్నాయి, క్వాలిటీ బెస్ట్ ఉన్నాయే నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ సతీష్ పెబ్బేటి, హాయ్ హాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకా మోస్ట్లీ అయితే అన్నిటికీ సెట్ అయ్యేటట్లే చూస్తున్నాను, లో బడ్జెట్ లో అందరికి సెట్ అయ్యేటట్లు చూసి చేయాలని కొంచెం టైం పడుతుంది. అన్ని సర్చ్ చేస్తున్నాను, 1 by 1 చూపిస్తా ఉంటాను. జ్యువెలరీ కూడా బెస్ట్ లో తీసుకుంటానండి. మనం తక్కువ ప్రైస్ పెడతాము, బెస్ట్ క్వాలిటీ అని చూస్తాము. నెక్స్ట్ సాగర్ ఆఫీషియల్, హాయ్ హాయ్ అండి. ఇంకా చెప్పాలంటే అదే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. కొంచెం టెన్షన్ అవుతుంది, కొంచెం కాదు చాలా టెన్షన్ అవుతుంది. ఓకే, ఇంకా ఓకే హాయ్. మిడిల్లో వాయిస్ బ్రేక్ అవుతుందండి, స్ట్రక్ అయిపోతుంది. ఓకే, ఇంకా చెప్పాలి, ఇంకా ఏమున్నాయి, సారీ అంతా ఏదోదో చెప్పేస్తున్నాను టెన్షన్ లో. ఓకే, ఇంకా ఇప్పుడు మీషో మన మెయిన్ అయితే సబ్జెక్ట్ యూట్యూబ్ లో మీషో గురించి అండి మన వీడియోస్ మోస్ట్లీ. అండ్ బయటికి ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా టెంపుల్స్ అవి కూడా షూట్ చేసి పెడతాను. మోస్ట్లీ అయితే మన మీషోవే ఉంటాయి. నెక్స్ట్ విశాల్, యూ మైట్ రీజన్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, మీషో పార్సల్సే అండి మోస్ట్లీ మన యూట్యూబ్ మొత్తం అయితే. మొత్తం ఆల్మోస్ట్ జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను నేను. హాయ్, ఇది ఫస్ట్ టైం కదా అండి, నాకు ఇక్కడ ఏమొస్తున్నాయో కూడా కొంచెం అర్థం కావట్లేదు, చూసుకొని చెప్తున్నాను. మనకి మీషోలో కొన్ని ఏంటంటే క్లాత్స్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవండి. చూస్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. అలా కొన్ని నేను తీసుకున్నాను, తీసుకొని క్వాలిటీ బాగాలేదు మీకు చూపించడం ఎందుకనేసి నేను రిటర్న్ కూడా పెడుతున్నాను. కొన్ని ఆల్మోస్ట్ బెటర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి మాత్రమే చూసి నేను మీ వరకు తీసుకొస్తున్నాను అనమాట. మై ఫ్యూచర్. ఓకే, ఇంకా చాలా మంది ఛానల్స్ లో చూపిస్తానే ఉన్నారండి నేనేం స్పెషల్ అని. అంటే నా సైడ్ నుంచి నేనైతే ఇది చూసి ఇది తీసేయాలి అని ఏం లేదు, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఉన్నది చూపిద్దామని ట్రై చేస్తున్నాను నేను. ఇంకా రివ్యూస్కి వస్తే మాత్రం జెన్యూన్ గా ఉంటాయండి నావి, అలా ఏమి ఉండదు. ఎందుకంటే నా
పర్పస్ కోసం కూడా తీసుకుంటున్నాను కదా నేను. మోస్ట్లీ ఇప్పుడు మీకు చూపించినవన్నీ నేనే వాడుతున్నాను. ఇంకా అమౌంట్ చెప్పాను కదా స్టార్టింగ్ లో. అమౌంట్ ఎంత పెడితే దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. మీషోలోనే కాదండి, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా, అమెజాన్, ఎందులో అయినా సరే మనం పెట్టే అమౌంట్ బట్టి ఉంటది క్వాలిటీ. ఎక్కువ అమౌంట్ పెడితే బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ప్రైస్ ని బట్టి వేరియేషన్ వస్తూనే ఉంటాయండి. శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, జ్యువెలరీ కానీ, ఏదైనా సరే కొన్ని ఏమైతుందంటే తక్కువ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ కొందరు ప్రొవైడ్ చేస్తారు, అది చూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్. ఇక మోస్ట్లీ అయితే టాప్స్, ఇంకా ముందు టాప్స్ కూడా పెడతాను నేను. టాప్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇది మూవ్ అవుతుందా? ఓకే, టాప్స్ కూడా పెడతాను. నేను వాడే టాప్స్ మోస్ట్లీ మీషోలో తక్కువ అండి. ఎందుకు జెన్యున్ గా చెప్పాలంటే మీషోలో టాప్స్ నేను తక్కువ తీసుకోవడము. ఇప్పుడు చూపించాలని నేను యూట్యూబ్ లో మీషోలో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తుంటుంటే దానిలో బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అని చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను మీషోలో ఒక టాప్ తీసుకున్నాను, అది మీకు ఆల్రెడీ చూపించాను అనమాట. అది బెటర్ ఉంది, పర్వాలేదు ఇప్పటివరకు. నేనైతే మోస్ట్లీ అజియో అందులో షాప్ చేస్తాను. నేను ఆల్రెడీ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని పార్సల్స్ వచ్చేటి ఉన్నాయి, అవి కూడా వచ్చిన తర్వాత నేను చేస్తాను. ఇంకొన్ని నేను వాడినవి కూడా ఉన్నాయి అన్నమాట, అవి కూడా నేను చూపిస్తానండి మీకు. రివ్యూస్ ఎలా ఉంది ఏంటి అనేసి చెప్తానన్నమాట. మోస్ట్లీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మాత్రమే తీసుకొస్తాను. ఎందుకంటే అమౌంట్ అందరికి ఒకేలాగా ఉంటది కదండి, అందుకని తీసుకున్న ఒకటి అయినా సరే చాలా క్వాలిటీగా బెస్ట్ గా తీసుకోవడం బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట. నా చాయిస్ అయితే అదే. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి మనీ అంత ఈజీ అయితే కాదు కదా. సారీ అండి, అది సిగ్నల్ ప్రాబ్లం అంట, పోయింది. మళ్ళీ కనెక్ట్ చేశాను. ఓకే, ఓకే. సో కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంకా నా ఛానల్ నుంచి ఏదన్నా మీరు కొత్తగా ఏదన్నా చేయాలనుకుంటే నాకు సజెషన్స్ ఇవ్వండి. ఇట్లాగే మెసేజ్ రూపంలో సజెషన్స్ ఇస్తే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీషో పార్సల్స్ అవి అనేసి పెట్టి చేస్తున్నాను. అది వరకు అని ఏం లేదు. దాని మంచిగా కొంచెం గ్రోత్ వస్తే దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా అండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది 4th టైం అనుకుంటా చూస్తూ కొంచెం కొంచెం కాదు, చాలా టెన్షన్ వల్ల కొంచెం చెప్తున్నాను ఇలాగే. మాట్లాడిందే మాట్లాడుతున్నా, బట్ ఓకే. ఇంకా నాలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే కొంచెం ఇంకా చాలా వరకు చాలా మంది స్టార్ట్ చేసి మంచి మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ట్రై చేస్తాను నేను కూడా. ఇంకా ఎవరు చూడట్లేదు 1 మెంబర్. ఓకే, ఓకే, ఓకే. ఇంకా చెప్పండి. ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు ఇది జ్యువెలరీ గురించి చెప్తున్నాను కదా. ఇగో మీకు బ్యాంగిల్స్ చూపించాను కదా, పంచలోహంది. ఆల్రెడీ వీడియో కూడా వచ్చిందనమాట.
ఉమ్, ఇలా చూపించాను కదా ఆల్రెడీ. ఇది నేను యూజ్ చేస్తున్నాను. అంటే మోస్ట్లీ నేను తీసుకునే అన్ని నేను యూజ్ చేస్తున్నా అండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇలాగే ఎప్పుడైనా చూపించవచ్చు అనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్ ఇది పంచలోహం కాదా అవునా ఇలా యూజ్ చేసినవి మోస్ట్లీ చూసి చెప్తున్నాను అనమాట. కొన్ని డైరెక్ట్ చూసి చెప్పేస్తున్నాను. మనకి ఎంతవరకు ఉన్న లో బడ్జెట్ లో మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్నది ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. జ్యువెలరీ అండ్ శారీస్, బ్లౌజెస్ అలాగే కాకుండా ఇంట్లో కిచెన్ వేర్, ఇంకా కమ్మింగ్స్, ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సర్చ్ చేస్తానే ఉన్నాను అనమాట నేను. ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ లో ఒక్కొక్క ఇక కంటిన్యూగా స్టార్ట్ అవుతాయి. ఇది ఆషాఢం వెళ్ళిందంటే శ్రావణం స్టార్ట్ అయితే కంటిన్యూగా మనకి ఫెస్టివల్స్ అనమాట. ఇంకా బెస్ట్ బెస్ట్ డెకరేషన్ ఐటమ్స్ కానీ పూజ ఆ పూజ కోసం మనం డెకరేషన్ చేసుకోవడానికి ఇంకా దేనికైనా సరే చూసి సర్చ్ చేసి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను. ఒకటే అండి చెప్పేది, మీరు షార్ట్ వీడియోస్ కి అయితే చాలా బాగా చూసారు. మోస్ట్లీ అన్ని 2.8K 1.5K అలా వెళ్ళింది. బట్ లాంగ్ వీడియోస్ 99, 78 చూస్తుంటుంటే చెయ్యాలని కూడా అనిపించట్లేదు. బట్ ట్రై చేస్తున్నాను నా బెస్ట్ గా, ఎంత వరకు అవుతే అంతవరకు రావాలని ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటది. బ్లౌజెస్ బ్లౌజెస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. ఇది బ్లౌజెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా అండి, ఇట్లా బోట్ నెక్ అవి రెడీమేడ్ వి కొన్ని మొన్న వైట్ కలర్ ది నేను ఒకటి చూపించాను, క్రాఫ్ట్ టాప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేసి పెట్టాను. అది అందులో చెప్పడం మర్చిపోయానండి. అది బ్యాక్ సైడ్ గల్లా ఉంది కదా, అది చాలా పెద్దగా వచ్చింది. నేను అందులో మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. కొంచెం లాంగ్ బ్యాక్ ఎక్కువ వేసుకునే వాళ్ళకైతే ఓకే, బట్ తక్కువ పెట్టుకుంటారు కదా కొందరు, అలా వాళ్ళ అయితే కొంచెం ఇగ్నోర్ చేస్తే బాగుంటది. నేను ఆ వీడియోలో చెప్పలేదు, నేను తర్వాత చూసుకున్నాను అనమాట. అది లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ బ్లౌజ్ కి. మిగతా బ్లౌజెస్ అయితే నేను వాష్ కూడా చేశాను, చూసాను. కలర్ గానీ షేడ్ అవ్వడం గానీ ఏది అవ్వలేదండి. మనకి మెయిన్ అయితే కలర్ పోతాయి చాలా వరకు ఇలా తీసుకున్న క్లాత్స్. ఇది మాత్రం కలర్ అయితే ఏం పోలేదు, చాలా బాగుంది అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. అంత ఇప్పుడు మినిమం మనకి బ్లౌజ్ కుట్టియాలంటే ప్లెయిన్ గా అట్లీస్ట్ 150 తీసుకుంటారండి ప్లెయిన్ గా కుట్టిస్తేనే. జస్ట్ పైపింగ్ లేదంటే లైనింగ్ ఏదైనా వేసి కుట్టియాలంటే 200, 250 ఉంది కదా. అలా అని నేను కుట్టే వాళ్ళ గురించి అలా ఏమంటలేను. కొన్ని బ్లౌజెస్, కొన్ని శారీస్ కి అయితే శారీలో వచ్చిన బ్లౌజెస్ చాలా బెస్ట్ ఉంటాయి. కొన్ని శారీస్ కి ఎలా అంటే సింపుల్ గా ప్లెయిన్ గా ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలాంటి సింపుల్ వర్క్ ఉన్నాయి బ్లౌజెస్ అవి అయితే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట. లుక్ క్లాసీగా అనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ నా మెంటాలిటీ ఎలా ఉందో అలా తీసుకుంటున్నానండి. ఇప్పుడు యూట్యూబ్ కాబట్టి అందరికి చూపియాలి కాబట్టి అందరి మెంటాలిటీకి ఎలా ఉంటది ఏంటిది అవన్నీ ఇంకా సర్చ్ చేస్తానే ఉన్నా అనమాట. ఎవరికి ఎలా తీసుకుంటే నచ్చుతుంది అలా అనేసి ట్రై చేస్తానే ఉన్నాను. ఇంకా రాను రాను ఇంకా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అనమాట నేను. ఇప్పుడైతే నేను నాకు ఎలా సెట్ అవుతుంది, నాకు మోస్ట్లీ అయితే సింపుల్ గా క్లాసీగా ఎలిగెంట్ గా రిచ్ గా కనిపించాలి అండి. లో బడ్జెట్ లో రిచ్ గా కనిపించాలి, అదే ఉంటది మెయిన్ ప్రాసెస్. కంఫర్ట్ ముఖ్యం అండి. మళ్ళీ ఇంకొకటి అలా అని ఏది పడితే అది వేసుకోవడం కాదు. వేసుకున్నామంటే మనము ఏదైనా ఫంక్షన్ కి వెళ్తా శారీస్ కానీ ఏదైనా ఆఫీస్ వేర్ కానీ లేదంటే కాలేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా స్కూల్స్ లో ఫెస్టివల్స్ కానీ వెళ్ళినప్పుడు వేసుకున్నామంటే అది మనకి కంఫర్ట్ ఉండాలన్నమాట. గుచ్చుకుంటే అలా ఎక్కువసేపు అయితే హ్యాండిల్ చేయలేము అనమాట. ఇలా ఉంటే మనము ఏమైతుంది, మంచిగా కంఫర్ట్ గా వేసుకొని
ఎంతసేపు అయినా మూవ్ ఆన్ అయ్యేటట్లు చూస్ చేసుకోవడం బెస్ట్ నా నా ఒపీనియన్ ప్రకారం అయితే. ఎందుకంటే అలా నేను చాలా తీసుకొని ఏంటంటే చూడంగానే ఇలా నచ్చింది అని తీసుకొని చాలా వరకు యూజ్ చేయకుండా పక్కన పెట్టినవి కూడా ఉన్నాయండి. అందుకని నా పర్సనల్ ఒపీనియన్స్ చెప్తున్నాను అనమాట. ఇలా ఏమైతది, నేను చూడంగానే వావ్ ఇది చాలా బాగుంది అనేసి తీసేసుకుంటా అనమాట. అది తర్వాత వెయిట్ చేద్దామంటే అది కుచ్చుకోవడం వల్లనో ఏదో ఇలా క్లాత్ సరిగా ఉండకపోవడం వల్లనో మోస్ట్లీ అయితే బెస్ట్ నే తీసుకుంటాను. ఎప్పుడన్నా ఇలా కళ్ళకు చూడంగానే నచ్చుతది కదండి, ఇలా తీసేసుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత వేసుకుందాము అనుకుంటే ఒక 2-3 అవర్స్ దాన్ని క్యారీ కూడా చేయలేమన్నమాట. సో బెటర్ ఏంటంటే దాన్ని క్యారీ చేసుకోవాలి, మన కంఫర్ట్ చూసుకోవాలి, అన్ని చూసుకొని తీసుకోవడం చాలా బెస్ట్ అని. అండ్ నేను చాలా అంటే ఇలా క్లాత్స్ విషయంలో చాలా 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 అయిన తర్వాతనే ఇప్పుడు మోస్ట్లీ కంఫర్ట్, మనకి వెదర్ ఇవి చూసుకొని తీసుకుంటున్నా అనమాట. ఎక్కడ చూడండి తక్కువ బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ లుక్ ఉండేటట్లు ప్రిపేర్ చేయడం బెస్ట్ నా ఐడియా అయితే. మోస్ట్లీ నేనైతే అలాగే తీసుకుంటాను. నెక్స్ట్ కృష్ణ, హాయ్ హాయ్ అండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం ఇలా చూస్తుంటే బయట వాళ్ళు కొంచెం ఏమంటారు, ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటుంటే ఇంకా బెస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇక మన టాపిక్ ఏంటి, బెస్ట్ కదా, అందులోనే ఇప్పుడు కంఫర్ట్ మెయిన్ అండి. ఇప్పుడు ఏది ఇప్పుడు ఫ్రాక్స్ మోస్ట్లీ అయితే హాయ్ ఎలా ఉన్నావు, ఎవరు కృష్ణ, హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నానండి నేను, మీరు బాగున్నారా? ఓకే, కంఫర్ట్ ఈస్ బెస్ట్ అండి. ఎందుకంటే చాలా ఫ్రాక్స్ కానీ ఏవి కానీ చూడంగానే చాలా ఇలా రీల్స్ ఏ ట్రెండ్ అయితే అది మోస్ట్లీ అయితే ట్రెండింగ్ ఉన్నాయి చూస్తాము, బట్ అందులో కూడా బెస్ట్ ఉన్నది చూసుకొని తీసుకోవడం బెటర్ అని. ఎందుకంటే నచ్చిందల్లా తీసేసుకుంటుంటే మనం వాటిని రీయూజ్ కూడా చేసుకునేటట్లు చూసుకోవాలి క్లాత్స్ ఎప్పుడైనా సరే. చాలా వరకు అలాగే అవుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని ఫ్రాక్స్ ఎలా అంటే హెవీ వర్క్ ఉంటాయి, అవి తీసేసుకుంటాం మనము. దాన్ని మళ్ళా 1 టైం వేసుకున్నామంటే నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మనకి. సో ఎలా అంటే మనం ఎలా ఉన్నాం, వావ్ వెరీ గుడ్ అంట, సాగర్ అఫీషియల్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్రాక్స్ వచ్చేసి ఇప్పుడు ఫ్రాక్స్ అనే కాదు, హెవీ శారీస్ కొన్ని ఉంటాయి అన్నమాట. మనము ఎక్కువ అమౌంట్ పెట్టేసి కొన్ని తీసుకుంటాం, పర్చేస్ చేసుకుంటాం, కానీ మళ్ళీ వాటిని మళ్ళీ ఎక్కువ యూజ్ చేయం కూడా అన్నమాట. సో దానికంటే బెస్ట్. కృష్ణ, ఎక్కడ మీది ఈ ఊరు? మాది హైదరాబాద్ అండి, మీరెక్కడ? ఓకే, సింపుల్ గా మనకి మోస్ట్లీ అయితే సింపుల్ గా క్లాసీగా ఉన్నవి తీసుకుంటే చాలా బెస్ట్. విజయవాడ, ఓ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? వరణ్ నందీశ్వర్, హాయ్ హాయ్ అండి. కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శారీస్ కానీ ఏవి కానీ చూస్ చేసుకుంటే ఎలా అంటే చాలా బెస్ట్ ఉండాలి మనది, ఎవరు చూసినా ఓకే అనిపించాలి. ఎందుకంటే ఒకసారి తీసుకున్నామా మళ్ళీ దాన్ని తీసేయొద్దు అనమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నేనే అలా చాలా సార్లు చేస్తాను అనమాట. నచ్చింది అనేసి తీసుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ అది ఏం చేస్తా అంటే ఇది బాగాలేదు, లేదంటే 1 వాష్ తర్వాత ఖరాబ్ అయింది అనేసి అలా ఇలా చేస్తాను అనమాట. అట్లా ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ అలా చాలా వర్క్ ఉన్నాయి, అలా తీసుకొని అసలు ఇక వాటిని యూజ్ చేయాలన్నా ఏం చేయాలనో కూడా తెలియక అలాగే పక్కన పెట్టేసిన అనమాట. సో అందుకనే చెప్తున్నాను, మనం మోస్ట్లీ రెగ్యులర్ గా అంటే టాప్స్ మెత్తగా కంఫర్ట్ గా ఉన్నాయో చూస్ చేసుకోవడం బెటర్ అనమాట.
మీరు గార్జియస్ గా ఉన్నారు కృష్ణ. ఓ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఓకే, మోస్ట్లీ అయితే టాప్స్ కానీ ఏవి కానీ సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండేటట్లు కంఫర్ట్ స్మూత్నెస్ ఉండేవి తీసుకోవడం బెటర్ అన్నమాట. కాటన్ వి అయితే ఓన్లీ సమ్మర్ 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 అంటారు. కాటన్ ఇలా సిల్క్ అలా ఏదైనా సరే క్లాత్ వెదర్ ని బట్టి తీసుకుంటాం కదా మనము. ఓకే, అలా చూసి తీసుకోవడం. మోస్ట్లీ అయితే నా టాప్స్ నేను చేస్తానన్నమాట. నేను యూజ్ చేసే టాప్స్ అయితే అవాజా టాప్స్ అండి. అవి మోస్ట్లీ అయితే చాలా కంఫర్ట్ గా స్మూత్ గా ఉంటాయి అన్నమాట. అవే బెటర్ అన్నమాట. ఎన్నో తీసుకున్నా ఇంతకు ముందు షాప్స్ లలో అక్కడ ఇక్కడ అనేసి తీసుకున్నాను. కొన్నిటికి కొన్ని కొన్ని ఏమంటారు ఆన్లైన్సే బెటర్, కొన్ని ఆఫ్లైన్స్ బెటర్ అన్నమాట. అలా నేను చూస్తే మీషోలో అయితే చాలా తక్కువ అండి నేను తీసుకునేది. ఇప్పుడు రెగ్యులర్ గా కాబట్టి చూస్తున్నాను. కృష్ణ, మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు, అంత ఎనర్జీ ఎలా వస్తుంది? టెన్షన్ లో ఇంకా తక్కువ మాట్లాడుతున్నా అండి. ఇంట్లో అయితే కంఫర్ట్ జోన్ లో ఉంటే నేను ఇంకా ఎక్కువ మాట్లాడతా అన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం లైవ్ అండ్ ఇంత కాబట్టి కొంచెం కొంచెం కాదు, చాలా టెన్షన్ లో చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ చెప్పినందుకు. అండ్ ఇప్పుడు వీడియోస్ కూడా నాది స్లోగా మాట్లాడుతున్నా అనమాట. నేను ఇప్పుడు ప్రెసెంట్ పెట్టిన వీడియోస్ లో కూడా నేను చూసుకుంటే చాలా స్లో అనిపిస్తుంది. బేసిక్ గా నేను అంత స్లోగా అట్లా అస్సలు కాదు, చాలా యాక్టివ్ గా, చాలా అసలు ఎక్కువ అసలు నోరుకి నిలకడే ఉండదు అనమాట. అలా మాట్లాడుతూ అలా ఉంటా అనమాట. సో ఓకే, థ్యాంక్ యూ. కొంచెం మాట్లాడే కొద్దీ కొంచెం కొంచెం నర్వస్ టెన్షన్ అనేది కొంచెం కొంచెం ఫ్రీ అవుతుంది. ఓకే, ఇప్పుడు టాప్స్ విషయం చెప్తున్నాను కదా. మోస్ట్లీ మీషోలో నేను చాలా వరకు చాలా తక్కువ షాప్ చేసేది. ఇంతకు ముందు చేస్తుండే ఏది అంటే బెడ్షీట్స్ అవి తీసుకుంటుంటే అనమాట. కొన్ని కొన్ని చాలా బాగా వస్తాయండి. కొన్ని ఎలా అంటే ఒక 2-3 వాషెస్ తర్వాత అసలు కంప్లీట్ గా అసలు అది ఎందుకు తీసుకున్నామా అన్నట్టు ఉంటది అనమాట. అందుకనే నేను మీషోలో ఏంటి క్లాత్స్ అయితే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను అనమాట. సాగర్ అఫీషియల్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. వాట్ అబౌట్ యూ అండి? ఓకే, క్లాత్స్ అయితే అవాయిడ్ చేస్తాను. కిచెన్ వేర్ లేదు అంటే పూజకి సంబంధించిన ఏమన్నా ఉంటాయి కదా, ధూప్ స్టిక్స్. కృష్ణ, మీరు యాంకర్ గా ట్రై చేయాల్సింది. థ్యాంక్ యూ. ఎవరండి మీరు? కృష్ణ గారు కంటిన్యూగా పెడతానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఫస్ట్ అది చెప్పండి, చేసుకోకపోతే చెయ్యండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి. ఆర్కే రమ్య, సారీ రమ్య ఆర్కే వ్లాగ్స్ అనే ఉంటది ఇన్స్టా ఐడి కూడా సేమ్. దాన్ని కూడా ఫాలో చేసేయండి. లైక్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. రమ్య ఆర్కే వ్లాగ్స్ అని వస్తుంది, సర్చ్ చేస్తే వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఉన్నారు మీరు, మోస్ట్లీ రిప్లైస్ ఇస్తానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాగర్, హాయ్ 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 అండి. ఓకే, మన టాపిక్ ఎక్కడి వరకు? ఓకే, ఓకే. సో మీషోది, ఇప్పుడు మీషోలో అయితే కొంచెం వాటర్ తాగండి. ఓకే, తాగుతాను. కొంచెం లైవ్ అయిపోయినాక తీరిగ్గా కూర్చొని తాగుతాను.
ఓకే. చాలా థ్యాంక్స్ అండి మీ కేరింగ్‌కి. ఓకే. అండ్ ఇప్పుడు ఓకే. మీషో విషయమే నేను చెప్తున్నాను కదా! ఆహ్, నిజంగా చెప్పాలంటే మీషోలో క్లాత్స్ అయితే చాలా తక్కువ. ఇప్పుడు అందరు ఇగ వీడియోస్ కోసం కాబట్టి నేను అంతకుముందు అజియో మోస్ట్‌లీ చూస్తే వాటిలోనే ఉంటాయన్నమాట. బెడ్ షీట్స్ ఇదివరకే తీసుకున్నాను. ఇప్పుడైతే కంటిన్యూగా చూస్తున్నాను కాబట్టి టాప్ అండ్ బెస్ట్‌లోనే చూడాలని చూస్తున్నానన్నమాట. అండ్ అమౌంట్‌ని బట్టి వస్తది. కొన్నిసార్లు అమౌంట్ పెట్టిన బెస్ట్ క్వాలిటీ ఉండదు కాబట్టి అది కూడా చూసుకొని తీసుకోవాలి కాబట్టి చాలా వెతుకుతున్నాను. టాప్స్ అయితే మోస్ట్లీ క్లాత్స్ చాలా తక్కువ మీషోలో ట్రై చేస్తున్నాను ఇంకా. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. అజియోలో నేనేం ప్రమోట్ చేయట్లేదండి అజియో అని అంటున్నాను. ఏంటంటే నేను యూజ్ చేస్తా కాబట్టి పర్సనల్ గా నేను చెప్తున్నాను అనమాట. టాప్స్ అయితే అందులో చాలా బెస్ట్ గా ఉంటాయి. నాకు అవర్జా బ్రాండ్ అది చాలా బాగుంటది కాబట్టి మోస్ట్లీ అక్కడే తీసుకుంటాను. ఈ మీషోలో వచ్చేసరికి ఇంతకు ముందు చెప్పాను కదా! పూజకు సంబంధించినవి గానీ, లేదంటే ఏదైనా బెడ్ షీట్స్ ఇలా తీసుకునేదాన్ననమాట. ఇక ఒక 2, 3 టైమ్స్ ఒక 2 టైమ్స్ ఏమో బెస్ట్ క్వాలిటీ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే ఇంకొన్ని బెడ్ షీట్స్ ఒక 2, 3 వాషెస్ తర్వాత మొత్తం ఇలా ఫేడ్ అవ్వడం, లేదంటే ఇలా పీల్కపోవడం అలా అయ్యిందనమాట. సో, అప్పటి నుంచి నేను స్టాప్ చేసినా అండి తీసేయడం. ఎందుకంటే అది ఇంకోటి అందులో తక్కువ బడ్జెట్ కాబట్టి బెస్ట్ క్వాలిటీ అని రేటింగ్స్ ఉన్నాయని తీసేసుకున్నా. అది కూడా ప్రాబ్లమ్. మనం అమౌంట్ పెట్టినప్పుడు చూసుకోవాలి కదా! మనకంత 250లా, 350లా ఇస్తున్నారంటే దాన్ని బట్టే క్లాత్ ఉంటది. దానికి మించి ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి మోస్ట్‌లీ. ఎందుకంటే అమౌంట్ తక్కువ అనంగానే ఫాస్ట్‌గా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. నేను కూడా అంతే సేమ్. అమౌంట్ తక్కువుంది, రేటింగ్ కూడా బావుంది గదా! అని తీసేసుకుంటా ఉంటానన్నమాట. క్లాత్ విషయంలో అయితే మోస్ట్‌లీ అయితే అలా జేయకండి. ఎందుకంటే అలా అస్సలు ఉండదనమాట. ఇంకా బెటర్‌గా చూస్తేనే బెస్ట్ క్వాలిటీ దొరుకుతది నాకు తెలిసినంత వరకి. సో అట్లా ట్రై చేయండి. నా వీడియోస్‌లో నేను మోస్ట్‌లీ అయితే అలా ట్రై చేసి చూపిస్తాననమాట. ఇంకా ఓకే. మీ హ్యాండ్‌కి పచ్చబొట్టు వేయించారుగా. ఆహ్, ఆ! అవునండి. మా హస్బెండ్ నేమ్ అండి ఇది. ఇది కూడా అబ్జర్వ్ చేసారా? థ్యాంక్ యూ. అవును. వేయించుకున్నానండి. ఇది మా హస్బెండ్ నేమ్ అన్నమాట. సో, ఆహ్, తను తన నేమే ఇది. వేయించుకున్నాను. ఓకే. ఓకే. మీషోలో వచ్చేసి లవ్ మ్యారేజా? కాదండి. అరేంజ్ మ్యారేజే అండి మాది. థ్యాంక్ యూ. మీరని కాదు. చాలా వరకు చాలా మంది ఇప్పటి వరకు నన్ను అడిగారనమాట. మా కపుల్స్‌ని చూసి. లవ్ మ్యారేజ్ కాదు. మాది అరేంజ్ మ్యారేజే అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ. అండ్ ఆ! మీషోలో చాలా వరకైతే ఆహ్, రీయూజ్డ్‌వి గూడా ఉంటాయి అని చెప్తున్నారు. నేను అది గూడా చేశాను. సేల్‌లో మాత్రం క్లాత్స్ అస్సలు తీసుకోవద్దు. సెకండ్ హ్యాండ్ యూజ్ చేసినవి అమ్ముతారు. అలా అని గూడా ఉంటాయన్నమాట. సో, అవి గూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ అన్నమాట. అది చూసుకుంటే బెటర్ గదా! మనం పెట్టే అమౌంట్‌కి బెస్ట్ రావడం చూసుకోవాలి. 100, 150 వస్తుందని ఏది పడితే అది తీసుకుంటే వాళ్ళు అలాగే ఇస్తారనమాట. సో, మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం చాలా బెటరు. నేను అలా కాకుండా చాలా వరకి ఆహ్, మంచిగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి. ఆహ్, చూ లో బడ్జెట్‌లో రిచ్ లుక్ ఉండేయి చూసి చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే. ఆహ్, ఇంకా హాఫ్ ఎన్ అవర్. ఓకే.
ఇంకా మొన్న తీసుకున్న బ్లౌజెస్ లో ఇంకోటి వైట్ కలర్ ది చెప్పాను కదా అండి, ఇది చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ గురించి. బ్యాక్ సైడ్ ఎక్కువ రౌండ్ నెక్ ఎక్కువ ఉంది, లెంత్ గల్లాది. సో అది అవాయిడ్ చేయడం బెటర్. ఇంకొకటి వైట్ కలర్ ది మగ్గం వర్క్ ది కూడా చూపించాను అనమాట మీకు. క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది, ప్యూర్ కాటనే ఉంది. బట్ దాన్ని ఏంటంటే థ్రెడ్స్ ఉన్నాయి కదా, మనము వేసుకుంటే బ్యాంగిల్స్ అవి ఇలా కొంచెం లాగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. జస్ట్ కొంచెం అలా చూసి వేసుకుంటే బెటర్ అన్నమాట. మనము చేస్తే మోస్ట్లీ అయితే బానే ఉందండి. అంత అలా లేని క్వాలిటీ అయితే నేను తీసుకోను, ఎందుకంటే నాకే నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తీసుకుంటే వేర్ చేయడానికి కంఫర్ట్ అనిపించదు. అంత అమౌంట్ పెట్టి అదే ఇంకా 300 పెట్టినాం కదా, ఇంకొక 100 రూపీస్ పెడితే ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది కదా అనేసి ట్రై చేస్తాను నేను. ఓన్లీ లేడీస్ డ్రెస్ ఏనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడీస్ డ్రెస్సెస్ చూస్తున్నాను. ట్రై ఇప్పుడు నెక్స్ట్ కిడ్స్, హస్బెండ్, సారీ జెంట్స్ వేర్ కూడా చెక్ చేస్తానండి. కొంచెం టైం పడుతుంది, చూస్తాను అవి కూడా. వాటి గురించి నాకు కొద్దిగా అంటే ఐడియా ఉంది, తీసుకుంటాను. మా హస్బెండ్ కానీ మా కిడ్స్ కి కానీ నేనే తీసుకుంటాను, మా బాబుకి కానీ. బట్ ఏంటంటే అంత పర్ఫెక్ట్ అందరి మెంటాలిటీ జెంట్స్ ఎలా అనేది నాకు తెలీదు. చూసి ట్రై చేసి అవి కూడా తీసుకుంటాను, చూసి పెడతాను, అవి కూడా పెడతాను. థ్యాంక్ యూ అండి, అది జెంట్స్ వి కూడా చేయమన్నందుకు. ఓకే, ఇంకా ఓకే సేమ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకేమున్నాయి? బ్లాక్, అది కూడా ఓకే. ఇంకా మిగతావి అయితే ఆల్మోస్ట్ అన్ని బెటర్ గానే ఉన్నాయండి. ఏది అలా లేకుండా లో బడ్జెట్ లో కదా చీప్ క్వాలిటీ అనేది అయితే ఏం లేదు. బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి నేను చూపించాను ఇప్పటి వరకు అయితే. కొన్ని స్టార్టింగ్ లో చూపించినవి అయితే నేను యూజ్ చేసిన అండి, యూజ్ చేసి చేసినవే చూపించాను. గంగవరపు సూపర్ వాయిస్ రాంబాబు సెట్. హాయ్ హాయ్ అండి గంగవరపు. హాయ్ అండి రాంబాబు, సారీ అది ఇలా వస్తుంది కదా అండి, కొంచెం నేమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. రాంబాబు గారు హాయ్. హాయ్ అండి. మీరు కూడా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మై ఇన్స్టా ఐడి సేమ్ రమ్య ఆర్కే బ్లాగ్స్ అని ఉంటుంది, ఫాలో చేసేయండి. అందులో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్ గా లేదు, కొంచెం చేస్తా ఉన్నాను. రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. సో కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కొత్తగా నా ఛానల్ ఇంకా ఎవరన్నా చూసి అలా ఇలా స్క్రోల్ చేయకుండా జస్ట్ కొంచెం సేపు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం టెన్షన్ అయితే కొంచెం బెటర్ గా అండి, అప్పటికంటే ఇప్పుడు కొంచెం టెన్షన్ కొంచెం బెటర్, అంత చెప్పలేను బట్ కొంచెం బెటర్. ఇంకా ఏదైతే చెప్తున్నానో చెప్పింది కూడా చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఒక అంటే ఇలా మాట్లాడాలి అని కొంచెం ప్రిపేర్ అవ్వాలని కూడా అయితే అవ్వాను కొంచెం. బట్ అలా వస్తలేదు, ఎలా న్యాచురల్ గా ఉంటే అలాగే వస్తుంది కదండి మనకి, అలాగే వస్తుంది అనమాట. ఎంత ప్రిపేర్ అయినా కొన్ని విషయాలు మనం చేయలేం అనమాట. అట్లా ఇది ఒకటి. దీని గురించి ఇంతసేపు మాట్లాడాలి, దీని గురించి ఇంతసేపు మాట్లాడాలి అని నేను కూడా అనుకున్నాను, బట్ అదైతే అవ్వట్లేదు. ఏదేదో మాట్లాడిస్తున్నాను అనమాట టెన్షన్ లో. కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. ఓకే, మనది ఛానల్ అయితే కృష్ణ, మీరు ఫస్ట్ టైం లా లేరు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అవునా? ఏమో అండి, నాకైతే తెలీదు, బట్ నేను ఫస్ట్ టైమే. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ కృష్ణ గారు, కంటిన్యూగా పెడుతున్నారు, కొంచెం మోటివేట్ కూడా చేస్తున్నారు మీరే. నిజం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు చాలా వరకు మీషో అంటే ఇలా చీప్ క్వాలిటీ లాగానే చూస్తారండి. మీషోలో నిజంగా చెప్పాలంటే టూ సైడ్స్ ఉంది మీషోకి. ఒకటి సేమ్ చీప్ ప్రోడక్ట్స్ అలా కూడా వస్తాయి, కొన్ని అయితే చాలా బెస్ట్ క్వాలిటీ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు రీసెంట్ గా నేను సెర్చ్ చేస్తున్నా కాబట్టి తెలుస్తుంది, ఎందుకంటే అంతకు ముందు నాకు కూడా కొంచెం అంత మంచి ఒపీనియన్ ఏం లేకున్నది. రాను రాను చూసే కొద్దీ కొంచెం బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ రివ్యూస్ అవన్నీ చూస్తున్నా కాబట్టి ఓకే ఓకే పర్లేదు, ఇందులో కూడా తీసుకోవచ్చు, ఎందుకు ఆపేసిన అన్నట్టు ఇప్పుడు ట్రై చేస్తున్నాను. పర్లేదు, చాలా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది, మోస్ట్లీ అయితే నా దగ్గర ఓకే ఓకే 5 likes వచ్చాయా? ఓకే పర్లేదండి, కొంచెం ఫస్ట్ టైం కదా, ఓకే ఇది కూడా సాటిస్ఫాక్షన్. ఇంకా అసలు రారేమో, ఎవరు చూడరేమో, అసలు లైవ్ చేసిన ఏమో అని కొంచెం చాలా టెన్షన్ ఉండే, కొంచెం కాదు చాలా చాలా టెన్షన్ ఉండే. ఓకే పర్లేదు, నా వరకైతే ఇప్పుడు 5 likes ఓకే. ఇది స్టార్టింగ్ స్టేజే కాబట్టి, స్టార్టింగ్ అంటే ఇప్పుడు పెట్టి ఆల్రెడీ చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను, నేను 2 years బ్యాకే పెట్టాను. ఒక 10-15 వీడియోస్ ఏమో పెట్టాను కంటిన్యూగా, షార్ట్స్ కూడా పెట్టాను అనమాట. పెట్టి ఆ తర్వాత ఇక కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేశాను మిడిల్లో. సో ఇప్పుడు మళ్ళీ ఒక 1 month అవుతుంది, మేలో స్టార్ట్ చేశాను మళ్ళీ రీసెంట్ గా. ఓకే లాంగ్ వీడియోస్ అయితే మా పాపకి చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ యూట్యూబ్ అయితే. నిజం చెప్పాలంటే ఇది చెప్పాలనుకున్నా ఫస్ట్, యూట్యూబ్ అయితే నాకు ఇంట్రెస్ట్ కంటే మా పాపకు చాలా ఇంట్రెస్ట్ అండి. తను నేను చేస్తా అనడం వల్ల నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ని. చేస్తే తర్వాత మనకి యూట్యూబ్ లో ఏమైందంటే చిన్నపిల్లల్ని తీసుకోరు, ఇలా రీయూజ్డ్ కంటెంట్ స్ట్రైక్స్ వస్తాయి, వాళ్ళవి ఎక్కువ ఇలా చెయ్యరు, అది ఇది అన్నాక ఎలాగో స్టార్ట్ చేసినాం కదా మళ్ళీ మిడిల్లో ఆపితే బాగోదు అలా అనేసి నేను కంటిన్యూ చేద్దాం అనేసి చేస్తున్నాను ఇప్పుడు. స్టార్టింగ్ ఇప్పుడు మేలో కూడా స్టార్టింగ్ పాపనే చేసిందండి. అంటే నేనే అన్ని చెప్పాను ఆ వీడియోస్ లో కూడా, రివ్యూస్ కానీ అవి కానీ తన స్టైల్లో చెప్పింది. బట్ మోస్ట్లీ అది క్వాలిటీ బాగుందా బాగాలేదా అనేది నేనే చెప్పాను తనకి. బాగున్నది బాగాలేంది జెన్యున్ గానే చెప్పింది పాప కూడా. బట్ అవి వెళ్ళట్లేదు మంచిగా. తర్వాత నేను యూట్యూబ్ లో చెక్ చేసిన అనమాట, ఎందుకు వెళ్ళట్లేదు ఏంటిదని. యూట్యూబ్ లో చెక్ చేసి యూట్యూబ్ లోనే పెడుతున్నా అండి. సో ఇక తర్వాత అలా కంటిన్యూగా ఇక నేను షార్ట్స్ పెట్టాను అనమాట. షార్ట్స్ ద్వారానే ఎక్కువ రీచ్ వస్తుంది, సబ్స్క్రైబ్స్ వస్తాయి అనేసి పెట్టాను అనమాట. నిజం చెప్పాలంటే షార్ట్స్ కి అయితే చాలా బాగా వచ్చినాయండి, చెప్పాను కదా మీకు ముందే. అలా బాగా వచ్చినాయి వ్యూస్, 2.5 1.5 అలా కేలోనే వచ్చినాయి. ఓకే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బట్ మనకి మోస్ట్లీ కావాలన్నా, మానిటైజేషన్ అప్లై కావాలన్నా, ఇవన్నీ కావాలంటే మనకి షార్ట్ కంటే లాంగ్ వీడియోస్ కావాలి అంట. సో నేను ఇంకా అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో అందుకని లాంగ్ వీడియోస్ కంటిన్యూగా అయితే రావట్లేదు, డే బై డే, లేదు అంటే 2-3 days కి ఒకసారి, లేదంటే 1 week కూడా గ్యాప్ వస్తుంది అనమాట. సో అది రాకుండా కొంచెం చూసుకుంటాను, డే బై డే, లేదంటే 2-3 days కి ఒకసారి అన్నా ట్రై చేస్తాను, నేను పెడతాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్సల్స్ కూడా కంటిన్యూగా ఒకసారి రావట్లేదు, కొంచెం టైం పడుతుంది, కొన్ని డిలే అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పెట్టినవి కూడా కొంచెం డిలే అయినాయి, అవి వచ్చిన తర్వాత కూడా నేను కంటిన్యూగా చేస్తాను అనమాట. ఇంకొకటి ఏమైతుందంటే లాంగ్ వీడియోలో మనకి మినిమం ఒక 6-7 లేనిది
ఎవరు చూడరండి. షార్ట్ వీడియోస్ ఏమైతుందంటే ఒక్కటి పెట్టేసి పెట్టినామంటే అయిపోతుంది అనమాట. వచ్చింది ఓకే, ఈ రోజు వచ్చింది ఇది తీసేసి పెడదాము ఓకే అంటే ఓకే పెట్టేసుకోవచ్చు అనమాట. లాంగ్ వీడియోస్ అలా అవ్వట్లేదు. అవి వచ్చినాయి కూడా పార్సల్స్ ఎలా అవుతున్నాయి అంటే కొన్ని క్లాత్స్ వచ్చినాయి అంటే కొన్ని కిచెన్ వేరే, లేదంటే ఇవి వస్తున్నాయి. ఆ ఒకటి ఇవి ఒకటి వస్తున్నాయి అనమాట. ఒకటే వీడియోలో అవి అవి టూ అలా అవుతున్నాయి అనమాట. మొన్న శారీ అండ్ ఫ్రాక్ సేమ్ అలా అయ్యింది అనమాట. అదే టాప్ సేమ్ అలాగే అయ్యింది. చెప్పిన కదా టాప్స్ మోస్ట్లీ నేను తీసుకోను, అందుకని టాప్ ఫస్ట్ టైం అది చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటది ఏంటిది అనేసి తీసుకున్నాను అనమాట. సరే ఇంకా ఈ ఒక్కదాన్ని ఎక్కడ యాడ్ చేయాలో కూడా నాకు తెలుస్తలేదు. శారీస్ కూడా అలాగే అండి. నేను శారీస్ గురించి చెప్పిన కదా, ఇంతకు ముందు కూడా నేను శారీస్ 2-3 టైమ్స్ తీసుకున్నానండి. అది కాటన్ లోనే తీసుకున్నాను. ఒకటైతే కంప్లీట్ గా అయింది, మనకి 5 మీటర్స్ వచ్చిందండి విత్ బ్లౌజ్ అని చెప్పారు, బట్ 5 మీటర్స్ వచ్చింది అనమాట. అది నేను రిటర్న్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మీరు కోర్టు మూవీ చూసారా కృష్ణ గారు? చూసానండి. ఓకే, ఎందుకలా అడిగారండి కోర్టు మూవీ చూసారా అని? నేను చూసాను, మీరు చూసారా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా అదే అందులో హీరోయిన్ మీలాగానే ఉందా? ఓ సారీ, థ్యాంక్ యూ అండి, మరి ఎక్కువగా చెప్తున్నారు. ఓకే, వాట్ ఎవర్, ఓకే, దట్స్ ఇట్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. అలా నేను 2-3 శారీస్ కూడా తీసుకున్నాను. ఒక శారీ అయితే చాలా బెస్ట్ వచ్చింది, ఇంకొక శారీ ఇలాగే సేమ్ ఈ బెడ్షీట్స్ గురించి చెప్పాను కదా అండి ఇలా అయ్యిందని, సేమ్ అది కూడా అలాగే అయిందనమాట. సేమ్ ఇప్పుడు తీసుకున్న కూడా శారీస్ వాటర్ లో తీసేసాను, బట్ ఓకే పర్లేదు, చాలా బాగుంది. అంటే కొన్ని అమౌంట్ బట్టి వస్తాయి అనేసి రియలైజ్ అయినా అనమాట. ఆల్రెడీ చెప్తారు ఓ ఈ కొన్ని వీడియోస్ లో, నిజం చెప్పాలంటే కొందరు చాలా వరకే జెన్యున్ గా మంచిగానే పెడతా ఉంటారు యూట్యూబ్ లో. నేను కొన్ని పర్టికులర్ గా కొన్ని చూస్తాను కదా, ఓకే ఇది బాగుంది అనేసి అది వాళ్ళు పెట్టిరు కదా అనేసి తీసేసుకుంటే అది కొన్ని బాగోవు అనమాట. సో అందుకని 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి, చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. అలా తీసుకోవడం బెటర్ అనమాట. అందుకనే స్టార్టింగ్ నుంచే ఒక బెస్ట్ క్వాలిటీ మంచిగా జెన్యున్ గా ఉంటే కొంచెం టైం పట్టినా గ్రోత్ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో అందుకనే అలాగే ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ బెస్ట్ ఉన్నదే ట్రై చేస్తున్నాను నా వీడియోస్ లో అయితే. ఇప్పటివరకు నేను చేసినవి అయితే నా పర్పస్, నా ఇంట్లోనే నేనే యూజ్ చేస్తున్నాను, నేనే వాడుతున్నాను అనమాట. బ్లౌజెస్ కూడా అన్ని, అసలు నేను బ్లౌజెస్ మోస్ట్లీ అయితే తీసుకోను, ఎందుకంటే నేను డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను. శారీస్ ఇష్టం, బట్ డ్రెస్సెస్ ఎక్కువ కంఫర్ట్, అది బెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఏంటంటే మగ్గం వర్క్, సింపుల్ వర్క్, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు క్లాసీగా, ఏదో చెప్పాను కదా ఇప్పుడు ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ అలా వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ టీచర్స్ కి చెప్తున్నాను, వాళ్ళకైతే చాలా క్లాసీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హెవీగా ఇలా వేసుకొని మనం వెళ్ళలేము అనమాట స్కూల్స్ కి. అలా కాకుండా ఇలా వేసుకొని వెళ్ళినాం అనుకో, సింపుల్ గా అయినా సరే చాలా రిచ్ గా, డిగ్నిటీగా, మెయిన్ అయితే డిగ్నిటీగా అండి. రిచ్ గా ఏమో గానీ టీచర్స్ కి డిగ్నిటీగా ఉంటారు అనమాట, క్లాసీగా డిగ్నిటీగా ఉంటారు. మొన్న చూపించిన 2 శారీస్ కానీ ఆ బ్లౌజెస్ కానీ వేర్ చేసుకుంటే అలా, ఇప్పుడు ఇంకా అలా ఉన్నాయి చూసి తీసుకుంటాను. అలా సింపుల్ గా చాలా మంచిగా ఉన్నాయి చూసి తీసుకుంటే మనము డిగ్నిటీగా కనిపిస్తాం అనమాట. కొన్ని కంఫర్ట్ ఉంటాయి, కొన్ని డిగ్నిటీగా ఉంటాయి, కొన్ని రిచ్ లుక్ ఉంటాయి. సో దట్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి దాన్ని తీసుకోవడం బెటర్ నాకు తెలిసి. ఇప్పుడు టీచింగ్ కి వెళ్ళినప్పుడు మనము ఇట్లా వేసుకొని వెళ్ళలేం కదా, ఇలా సింపుల్ గా వేర్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటది. ఓకే, టీచర్స్ అని అన్నిసార్లు మాట్లాడుతున్నా, ఏమనుకోకండి.
టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో వెళ్తుందండి. ఇంకా ఏది వస్తే అది చెప్తున్నాను. ఏమనుకోకండి. మోస్ట్‌లీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నాయని ఇస్తానండి. సో, మీరు చూస్తూ ఉంటే ఇంకా కొందరైతే కంటిన్యూగా చూస్తున్నారండి. చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తే ల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఇన్‌స్టా ఐడీ కూడా ఫాలో అవ్వండి. రమ్య ఆర్‌కే వ్లాగ్స్ ఉంటది సేమ్ అది కూడా. ఓకే. ఇప్పటివరకైతే మనం ఏం చెప్పుకున్నాం? చాలా చెప్పుకున్నామండి. ఒక్కటని కాదు చాలా చెప్పుకున్నాము. అది రిపీటెడ్ గా కూడా చెప్పినా నేను. అది కొంచెం తర్వాత నాకే చూసుకుంటే వీడియో నవ్వొస్తుండొచ్చు మేబీ. ఎందుకంటే నేనే రిపీటెడ్ గా ఏదో అలా అలా మాట్లాడుకుంటూనే వస్తున్నానన్నమాట. ఎందుకంటే సింగిల్ గా ఉండి మాట్లాడుకోవడం అంటే అసలు అర్థమే అవ్వట్లేదండి. నిజంగా చెప్తున్నా. వేరే ఇప్పుడు సరే పర్సన్ ఇది ఎదురుగా ఉంటే ఏదన్నా మాట్లాడొచ్చు అంటే మాట్లాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ఇలా స్క్రీన్ మీద ఏం తెలియట్లేదు అనమాట. దేని గురించి మాట్లాడాలి, అది ఎక్కడ వెళ్తుంది, ఏంటిది అని. ఓకే, ఇద్దరం ఉన్నామంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం అనమాట. ఇలా స్క్రీన్ అయ్యేసరికి ఇంకొకటి ఏం లేదు. జస్ట్ ఓకే, కొన్ని రిప్లైస్ వచ్చినాయి వాటికి చెప్తున్నాను. బట్ ఏం లేకుండా మాట్లాడాలని అంటే ఓకే మీషో, ఓకే మాట్లాడదాం, కొంచెం సేపు మాట్లాడదాం, దీని గురించి ఇంతసేపు, దీని గురించి ఇంతసేపు, ఓకే ఓకే వచ్చేస్తుంది. కానీ ఇలా ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాకుండా అవుతుంది అనమాట. ఓకే, ఇంకా కొంచెం నెక్స్ట్ టైం అయితే లైవ్ పెడితే ఇంకా బెటర్ గా ట్రై చేస్తాను అనుకుంటాను. బట్ ఓకే, ట్రై చేస్తాను. ఎందుకంటే ఎంతైనా ఏదైనా వర్క్ అంటే అండి, వర్క్ కానీ బిజినెస్ కానీ ఏదైనా, ఏ వర్క్ అయినా సరే, ఏదైనా సరే మనం చేసింది స్టార్టింగ్ లో నర్వస్, టెన్షన్. కొందరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అసలు ఇదే అసలు మేము ఎంత ఎక్స్పీరియన్స్ అన్నట్లు మాట్లాడతారు. బట్ నా వల్ల అయితే లేదు. బట్ ట్రై చేస్తాను నేను. ఇంకా బెటర్ గా మాట్లాడడానికి, బెటర్ గా చేయడానికే ట్రై చేస్తాను. ఓకే ఓకే, ఎవరు? ఓకే, నాది వెళ్ళిపోయారు. సో ఓకే అండి. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిందే చెప్పి, మాట్లాడిందే మాట్లాడి, దాని గురించే డిస్కషన్ చేసుకుంటా ఏదేదో మిడిల్ లో టాపిక్స్ వచ్చేసినాయండి. నేను ఒకవేళ మాట్లాడుకుంటూ వద్దాం అనుకున్నాను. బట్ అది ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. ఎంతవరకు వీలైతే అంతవరకు. ఏంటంటే బోర్ కొట్టకుండా ఏదో ఒకటి మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. బట్ అది ఇలా అయిపోతుంది అనమాట. సో ఇంకా బెటర్ గా మాట్లాడతాను, చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి వస్తాను. అయితే మళ్ళీ చెప్తున్నా అని ఏం అనుకోకండి. ఎందుకు అంటే ఫస్ట్ టైం నేను చూసాను, చాలా వీడియోస్ కూడా చూసాను నిజం చెప్పాలంటే యూట్యూబ్ లా. అది ఇంకా ఏమేమో చూపిస్తుంది. బట్ నేను ఓకే సరే, నాకు ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేద్దాం, చూద్దాం అనేసి నేను చేస్తున్నా అనమాట. సో వీలైనంత వరకే అయితే కొత్తగా ఎవరైనా చేస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేకండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చూడండి, ఖచ్చితంగా చూసి షేర్ చేయండి. కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది అనమాట. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. రమ్య ఆర్కే బ్లాగ్ సేమ్ అనమాట. సేమ్ ఐడి, సేమ్ డిపి ఉంటది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. యూట్యూబ్ లో ఏ పిక్ ఉందో సేమ్ అదే పిక్ ఉంటదండి నా ఇన్స్టా ఐడి కూడా. సో అదే ఫాలో అవ్వండి. ఇంకా ఇదేనండి. ఇంకా ఇప్పటికైతే ఆల్మోస్ట్ అయితే ట్రై చేస్తున్నాను బెటర్ గా. నిజం చెప్తున్నా, చాలా ఫన్నీగా ఉండొచ్చు ఈ వీడియో నాకు తెలిసి. బట్ ఓకే, నేను ట్రై చేస్తున్నాను. ఇంతవరకైనా ట్రై చేస్తున్నా కదా. ఓకే, ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఎంతవరకు అవుతే అంతవరకు అవుతుంది అనేసి ట్రై చేస్తున్నాను. సో
మీషో గానీ, అజియో గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ కొన్ని 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 థింగ్స్ మీషోలోనే బావుంటాయి. కొన్ని థింగ్స్ అజియోలో బావుంటాయి. కొన్ని థింగ్స్ ఫ్లిప్‌కార్ట్‌లో బావుంటాయి. కొన్ని థింగ్స్ అమెజాన్‌లో బావుంటాయి. అలా ఎక్కడ ఇలా బెస్ట్ ఉంటే దానిలోంచి తీసుకొచ్చి చూపిస్తానన్నమాట నేను. ఇప్పుడు మోస్ట్‌లీ అయితే పెట్టిన వరకి మీషోలో ఉన్నాయి. అజియోలో ఉన్నాయి. నేను యూజ్ చేసినయి. ఇప్పుడు వీళ్ళు కృష్ణ గారు సజెషన్ చేశారు కదా జెన్స్‌వి అని. అవి కూడా ట్రై చేస్తాను నేను చూసి. అండ్ థ్యాంక్ యూ అండి. ఇంతసేపు చూసినందుకు కంటిన్యూగా ఒక ఇద్దరు మాత్రం కంటిన్యూగా చూస్తున్నారండి. ఇలా ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్కరే ఉన్నారు. ఓకే. ఓకే. లైక్ 7 వచ్చినాయి. ఓకే. థ్యాంక్ యూ. 5 నుంచి 2కి పెరిగినాయి. సో ఇలాగే పెరగాలని, ఇంకా 7 నుంచి ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. చా ఓకే. ఇప్పటి వరకైతే ఓకే అండి. పర్వాలేదు. మంచిగానే సాగింది. ఏమేమో వస్తున్నాయండి వర్డ్స్. నిజం చెప్తున్నా. చాలా అసలు నాకే మంచిగా అనిపించట్లేదు. బట్ ఓకే. ట్రై చేస్తున్నాను. ఏదన్నా పెట్టుకొని తీసుకుంటుంటే బెటర్. బట్ నేను మీషో గురించే మాట్లాడదామని తీసుకున్నాను. ఓకే. అది కొంచెం వరకు మాట్లాడినా, వీలైనంత వరకు చెప్తున్నాను. స్టార్టింగ్ మిడిల్ ఎట్లా చెప్పినో అట్లాగే సేమ్ మీషోలో ఎందులో అయినా సరే మన బడ్జెట్ ని బట్టి క్వాలిటీ వైజ్ ఉంటది. మీషోలో సేమ్ ప్రోడక్ట్ అమెజాన్ లో కూడా దొరుకుతది. అది బెస్ట్ క్వాలిటీ ఉంటది. ఎందుకంటే కొన్ని అలా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం చూస్ చేసుకొని తీసుకోవడం బెటర్ అని నా సజెషన్ అన్నమాట. ఓకే. చూస్ చేసుకోవడం. దానిలో ఇప్పుడు మనం అన్ని కొన్ని ఎలా అంటే ఎంత సెర్చ్ చేసినా కొన్ని దొరకవు అనమాట. అలాంటివి నేను సెర్చ్ చేసి ట్రై చేసి మీ వరకు తీసుకురావాలని చూస్తున్నాను అనమాట. రీసెంట్ గా నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అది కూడా తీసుకున్నానండి. వీడియో చేశాను. బట్ ఇంకా ఎడిట్ చేయలేదు. టైం పడుతుంది కొంచెం. వేరే వర్క్స్ ఉన్నాయి. సో అవి ఎడిట్ చేసేసి పెడతాను అనమాట. మోస్ట్లీ అయితే చాలా ఏమంటారు జెన్యూన్ గా మంచి క్వాలిటీ ఉన్నాయి ట్రై చేస్తున్నాను అనమాట. నా పర్పస్ యూజ్ చేస్తున్నా. నా పర్పస్ అని కాదండి. ఇప్పుడు మనం ఒక దగ్గర చూపిస్తున్నామంటే మన పైన నమ్మకం అది అని ఖచ్చితంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం మంచివి పెడితేనే మనకి కొంచెం లేట్ అయినా సరే గ్రోత్ మంచిగా ఉంటది అనేది నా ఒపీనియన్ అన్నమాట. అది ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ కంటిన్యూషన్ గా కూడా మీకు చెప్తానే ఉన్నాను అనమాట. బెస్ట్ క్వాలిటీ ఉన్నది. ఒక్కటైతే కన్ఫర్మ్ గా చెప్తా అండి. ఇంత కన్ఫ్యూజన్ క్లారిటీ లేకుండా ఇలా మాట్లాడాను కదా, అదంతా ఏం లేదు. ఒకటి ఏంటంటే మనం పెట్టిన డబ్బులకి జెన్యూన్ గా వస్తున్నాయా లేదా, మంచిగా ఉందా లేదా క్వాలిటీ, అవన్నీ చూసుకొని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. నా ఛానల్లో ఏవైతే పోస్ట్ చేస్తున్నానో అవి మోస్ట్లీ మంచిగా ఉన్నాయో చూస్ చేస్తాను. ఒకవేళ ఇప్పుడు కొన్ని ఎలా అయినాయి అంటే డైరెక్ట్ చూపించేస్తున్నాను కదా అండి, ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత కానీ ఏమన్నా అయిన తర్వాత కానీ ఏదన్నా అయ్యింది, ఇది క్వాలిటీ బాగాలేదు అనేసి అనుకుంటే నేను ఏదన్నా ఇప్పుడు ఈ వీడియో పెట్టాను అనుకోండి, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇది ఇప్పుడు బ్లౌజెస్ వీడియో పెట్టాను, ఈ రోజు లైవ్ అనుకొని లైవ్ చేస్తున్నాను కదా, అలా ఈ లైవ్ లో చెప్తున్నాను అనమాట మీకు, ఈ వీడియోస్ ఈ బ్లౌజ్ లో ఇలా ఉంది, ఈ బ్లౌజ్ లో ఇలా ఉందని. సేమ్ ఇలాగే నేను ఇంకేదన్నా వీడియోస్ లో మీకు ఫస్ట్ పెట్టిన వీడియోస్ లో ఏదన్నా బాగాలేదు, ఏదన్నా కొన్ని ఎట్లా అయితే అంటే స్టార్టింగ్ లో బాగుంటాయి, తర్వాత యూజ్ చేసిన తర్వాత ఏదన్నా ఖరాబ్ అవుతుంది, అవ్వాలనేది లేదు. బట్ కొన్ని 2-3 వాషెస్ లోనే పోయిందంటే మనం పెట్టిన బడ్జెట్ కి బాగోదు కదండి, మంచిగా అనిపించదు. ఒక 10 వాషెస్ అన్నా చేసిన తర్వాత ఓకే పోయిందంటే ఏం అనిపించదు. సో అలా ఏమన్నా ప్రాబ్లం వస్తే 1 వాష్ 2 వాష్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మిడిల్ ఎక్కడో ఒక దగ్గర యాడ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ అండి. ఇంతసేపు 2 మెంబర్స్ ఉన్నారు లైవ్ లో, ఎవరు థ్యాంక్ యూ.
ఇంతసేపు కంటిన్యూగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తారని, చూస్తారని కోరుకుంటున్నాను. ఓకే. ఇంకా ఇంకా స్టార్టింగ్ ఎండింగ్ చెప్పాను కదండి, సేమ్ ఒకటే. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా ఐడి కూడా ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకేమన్నా నాకు తెలిసినవి, నాకేమన్నా వస్తే బెస్ట్గా వస్తే, ఏది ఎలా చేస్తే వస్తే అలా నేను అవి కూడా పోస్ట్ చేస్తానండి. ఓన్లీ మీషో పార్సల్స్ అనే ఏం లేదు నా ఛానల్లో. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా కొంచెం, అంటే నాకు స్టిచ్చింగ్ కూడా రాదు, అది కూడా చేస్తున్నాను అనమాట. ఏది ఎలా వస్తే క్లిక్ అయితే గిన, ఎలా వస్తే చేస్తే గిన, ఏది వచ్చినా కూడా నేను సజెషన్స్ చేస్తాను. దీని గురించి నేను మళ్ళీ వెనస్డే అట్లా మళ్ళీ లైవ్ చేస్తానండి. ఇదే వీక్ లో వెనస్డే అలా లైవ్ చేస్తాను. సో అప్పుడు చెప్తాను. ఇంకేమన్నా ఉంటే మీరేమన్నా ఉంటే చెప్పండి, నాకు కూడా సజెషన్ ఇవ్వండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టా ఐడి సేమ్ రమ్య ఆర్కే వ్లాగ్స్. సో థ్యాంక్ యూ అండి. నేను ఇంక ఇక్కడితోటి లైవ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే చూసారో. థ్యాంక్ యూ సో మచ్. Origins lock, rotate your device back. Okay. So remember to guide your privacy and ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 మినిట్ అయింది. ఇంతకుముందు సరిగ్గా చెప్పలేదు గదా! ఎవరెవరైతే కంటిన్యూగా చూస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. దీన్నే కొంచెం ఫాస్ట్‌గా నేను ఆఫ్ చేసేసిన, ఎండ్ చేసేసిన అనమాట. దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి, వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ అండి. లైవ్ లో నాకు 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమన్నా చెప్పాలి, ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే కొంచెం చెప్పండి మీరు. దాని ప్రకారం ట్రై చేస్తాను. ఓకే, బెటర్. అప్పటికి ఇప్పటికంటే కొంచెం బెటర్ అనమాట. సో ఇంకేమన్నా ఉంటే సజెషన్స్ చెప్పండి, నేను ట్రై చేస్తాను మోస్ట్లీ. థ్యాంక్ యూ. అండ్ 1 సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంటే కదా అండి. చాలా చాలా థ్యాంక్ యూ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు రారు చూడరు అనుకున్నాను. బట్ చూసారు, ఒక 2-3 మెంబర్స్ కంటిన్యూగా చూసారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనమాట. కొందరు హాయ్ అని కూడా మెసేజ్ పెట్టారు. వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకుముందు అక్కడిక్కడ చూసాను కదా, మిడిల్లో మా పిల్లలు వచ్చారనమాట, అందుకని చూసాను వాళ్ళు అడుగుతుంటుంటే. ఓకే, ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ అండి. ఇన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి, బట్ నేను చాలా ట్రై చేస్తున్నాను కాబట్టి ఈచ్ ఎవ్రీ వన్ నాకు చాలా ఇంపార్టెంటే కదా. సో అందుకని మళ్ళీ లైవ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వీడియో నేను పెట్టుకోవడం ఇలానే పెట్టానండి, బట్ నాకు అది లాక్డ్ అని చూపిస్తుంది. రొటేట్ డివైస్ బ్యాక్ రావట్లేదు, ఇలా స్క్రీన్ ఫుల్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
దెన్ కంటిన్యూషనే అన్నమాట ఈ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నార్మల్‌గా చెప్పాను. సో మంచిగా చెప్దాం అనేసే వచ్చానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, ఇంకెవరన్నా చేస్తే ఆహ్, ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇప్పుడు చూస్తే ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరెవరైతే చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నారో ఎక్కువ లేరు. బట్ ఓకే. ఉన్న వరకు కూడా బెస్టే. నేను ట్రై చేస్తున్నందుకు, మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా హ్యాపీ. ఆహ్, చేసుకొని వీడియో గూడా చూడాలి. చూస్తే ఇంకా హ్యాపీ. సో ఆహ్, ఓకే అండి. థ్యాంక్ యూ. ఇది చెప్తామని మళ్ళీ లైవ్ పెట్టినాను. ఇంతకుముందు ఆ టెన్షన్‌లో కొంచెం చెప్పలేదు. అండ్ అటు ఇటు గూడా మాట్లాడాను. ఇగ్నోర్ చేసేసేయండి. ఓకే. ఇంకా స్టెప్ బై స్టెప్ చేస్తా ఉంటుంటే నాకు గూడా టెన్షన్ పోతది. కాన్ఫిడెన్స్ వస్తది. సో, ఇప్పుడు మళ్ళీ ఎవరైనా లైవ్‌లోకి కొత్త వాళ్ళొచ్చింటే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ దగ్గర చేసుకున్నారు గదా! వాళ్ళకైతే స్పెషల్‌గా థ్యాంక్ యూ చెప్పడానికి మళ్ళీ చేస్తున్నాననమాట. సో, మీరు ఇలాగే నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే నేను ఆహ్, కంటిన్యూ వీడియోస్ అండ్ లైవ్స్ కూడా ట్రై చేస్తాను. చేస్తూ ఉంటాను. సో, మీరు కంపల్సరీ నాకు ఏమంటారు? సబ్స్క్రైబ్ జేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. ఎండ్ జేస్తున్నాను లైవ్ ఇక్కడికి. థ్యాంక్ యూ అండి. ఎవరెవరైతే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో, చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.